హైదరాబాద్ మెట్టుగూడ దగ్గర రైల్లో మంటలు చెలరేగాయి. ప్లాట్ఫామ్కు సమీపంలో 2 బోగీల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ మెట్టుగూడ దగ్గర రైల్లో మంటలు చెలరేగాయి. ప్లాట్ఫామ్కు సమీపంలో 2 బోగీల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ రైలుకు ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మెట్టుగూడ దగ్గర క్లీనింగ్ చేసినటువంటి ఈ 2 బోగీల దగ్గర ఒకసారిగా మంటలు వ్యాపించాయి. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ప్యాంట్రీ కారుకు సంబంధించి ఈ ట్రైను ఏసీ హాట్ బఫెట్ కారు ఈరోజు ఉదయమే సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంది. ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాంట్రీ కారు అదేవిధంగా దానికి అటాచ్ గా ఉన్నటువంటి మరొక బోగిలో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఒకసారిగా వచ్చినటువంటి మంటలను 10:45 సమయంలో వెంటనే ఉన్నటువంటి రైల్వే సిబ్బంది గమనించి డిఆర్ఎఫ్ సిబ్బందికి అదేవిధంగా ఇటున్నటువంటి ఆర్పీఎఫ్ కి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ మంటల్ని కూడా ఆపివేశారు. మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇంకా డిఆర్ఎఫ్ అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆపివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది పూర్తిగా దగ్ధమైపోయినటువంటి ఇక్కడ స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఎండింగ్ ఈ ప్యాంట్రీ కార్ కు సంబంధించి స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది మంట కాబట్టి ఇక్కడ నుంచి ఈ వైపుకి మరొక బోగి కూడా పూర్తిగా అందుకుంది. డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకొని మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు. పూర్తిగా ప్రస్తుతానికైతే మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇక్కడ మిగతా ట్రైన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ స్టేషన్ లో ఆ రైళ్లని వేరే రూట్ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాంట్రీ కార్ కు సంబంధించి ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ జరుగుతుంటుంది. ట్రైన్ వచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేసి మళ్ళీ సాయంత్రం వేరే రూట్ కంటే మిగతా ఏదైతే ఎక్స్ప్రెస్ రూట్లు కావచ్చు ఉండే రూట్లు మిగతా ఆ రూట్లకి ఈ బోగీలను అటాచ్ చేస్తారు. ప్రస్తుతానికైతే దీన్ని పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చాయి. దీన్ని క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో. మేము రైల్వే కన్సల్ట్ రిపోర్టర్స్ కదా.